హాయ్ ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉన్నటువంటి సాకెట్స్ కానీ స్విచ్చెస్ కానీ మనం చేంజ్ చేసుకోవచ్చు. అది నేను చెప్పిన విధంగా మీరు చేసినట్టుంటే. అలాగే మీకు ఏమాత్రం అవగాహన లేకుండా మీరు స్విచ్ బోర్డులో చేతులు పెట్టబోకండి. మీకు షాక్కు గురవుతారు, ప్రమాదం అవుతారు. కాబట్టి ప్రొఫెషనల్ టెక్నీషియన్ తోటి మీకు తెలియకపోతే చేయించుకోండి. అలాగే మన ఇంట్లో ఇలా చూడండి, నేను చూపిస్తున్నటువంటిది స్విచ్ ఉంటుంది. అంటే టోటల్గా ఇంట్లో పవర్ ఆఫ్ చేసేది, ఆన్ చేసేది స్విచ్ ఉంటుంది. ఫస్ట్గా మీరు ఏం చేయాలంటే ఆ స్విచ్ ఐసోలేటర్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసేసి మీరు ప్లగ్ పాయింట్లో మీరు టెస్టర్ పెట్టి చూడండి. అలా టెస్టర్ వెలిగింది అనుకోండి, అప్పుడు మన పవర్ బ్రేక్ కాలేదని అర్థం. పవర్ వెలగలేదనుకోండి, మీరు అది ఆఫ్ చేస్తే జనరల్గా పవర్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి మీరు అలా గమనించిన తర్వాత మాత్రమే ఆ స్విచ్ బోర్డు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫస్ట్గా మీరు ఏం చేయాలంటే, మీరు మీ ఇంట్లో ఏ కంపెనీ స్విచ్చెస్ ఉన్నాయో అదే కంపెనీ స్విచ్చెస్ మాత్రమే వాడాలి. వేరే స్విచ్చెస్ దాంట్లో ఫిక్స్ కావు. కాబట్టి అదే కంపెనీ స్విచ్చెస్ తెచ్చి పెట్టుకున్న తర్వాత జనరల్గా మీరు మళ్ళీ బోర్డు దాంట్లో టచ్ చేసే ముందు మీరు కంపల్సరీగా మీరు టెస్టర్ పెట్టి చెక్ చేసుకోవాలి. అలా సాకెట్ అయితే 3 కనెక్షన్స్ ఉంటాయి. రెడ్, బ్లాక్, గ్రీన్. అంటే ఒకటి ఎర్త్, ఒకటి రెడ్ ఫేస్ ఉంటుంది, ఒకటి న్యూట్రల్ ఉంటుంది. ఇలా మీరు ఆ మూడింటిని ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా వేయండి. అలాగే స్విచ్చెస్ వచ్చేవరకల్లా అవి 2 పిన్స్ ఉంటాయి, 2 కనెక్షన్స్ ఉంటాయి. చూడండి, ఆ 2 కనెక్షన్స్లో ఒకదానికి పవర్ వస్తుంది, ఒకదానికి మీరు ఏ పాయింట్కి ఇస్తారో ఆ పాయింట్కి పోతుంది. కాబట్టి ఆ స్విచ్ దాన్ని మాత్రం మీరు ఎట్లా తీశారో అదే విధంగా కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసి ఎట్లా ఫిక్స్ చేయండి. అలా ఫిక్స్ చేస్తే మీకు సరిపోతుంది. మీరు పనిచేసేటప్పుడు మీకు ఏమన్నా డౌట్ ఉంటే మీరు స్లిప్పర్స్ గ్రౌండ్ కాకుండా మీరు వేసుకొని మీ ఇంట్లో మీ స్విచ్చెస్ మీరు చేసుకోవచ్చు. చూడండి, అలా ఉంటాయి స్విచ్చెస్. ఇది సాకెట్, అది స్విచ్కి 2 పిన్స్ ఉంటాయి, 2 కనెక్షన్స్ ఉంటాయి, ప్లగ్కు 3 కనెక్షన్స్ ఉంటాయి. ఇలా మీరు చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.